Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. ఒకానొక సమయంలో ఒక సాధారణ బాలికగా ఈ భూలోకాన ఆవిర్భవించినటువంటి గోదాదేవి సాక్షాత్తు శ్రీస్వరూపిణి అనేటువంటి విషయం అతి కొద్ది సమయంలోనే అందరూ గ్రహించటం జరిగింది. ఆమె తండ్రి గారైనటువంటి విష్ణుచిత్తుల వారు కూడా గోదాదేవి యొక్క గొప్పదనాన్ని గ్రహించి తనంతట తానుగా ఆమెను తీసుకుని వెళ్ళి శ్రీరంగనాథుడికి సమర్పించడం జరిగింది. అలాంటి ఆండాళ్ తల్లి గోదాదేవి మనకు అనుగ్రహించినటువంటి అద్భుత గ్రంథరాజం తిరుప్పావై ఈ ధనుర్మాసంలో మనం ప్రత్యేకంగా ఆరాధించుకునేటువంటి ఒక గ్రంథం. ఆ తిరుప్పావైలోని 5వ పాశురాన్ని మనం ఈరోజు కొంతవరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాయనై మన్ను వడమధురై మైదనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులத்தினில் தோன்றுமணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் துமலத்து வித்தொழது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் தீரில் துஷாகும் செப்பு ఎలో ఎంబావాయ్. ఎప్పుడైతే మనకు భగవంతుని అనుగ్రహం ఉంటుందో అప్పుడు కష్టాలనేటువంటివి వాటంతటవి అలా తొలగిపోతాయట అనేటువంటి విషయాన్ని స్పష్టపరుస్తూ మనకి ఈరోజు 5వ పాశురాన్ని అనుగ్రహిస్తున్నది తల్లి. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. మాయావి అంటాము, కృష్ణుడు మహామాయగాడు అంటాం. ఏమిటి ఆ మాయ అంటే అర్థము అంటే ఆశ్చర్యము అని చెప్పి అర్థం. నేను మోసం చేసేవాడిని మాయగాడని కాదు అర్థం. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి లీలలు చూపినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఏ ఇతర అవతారాల్లో కూడా ఇన్ని రకాలైనటువంటి లీలలు ఆయన మనకు చూపించలేదు. అటువంటి అద్భుతమైనటువంటి లీలలు చూపించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మాయనై మన్ను వడమధురై మైందనై. ఇదిగో ఈ ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి మధుర అనేటువంటి ఒక క్షేత్రంలో అవతరించినటువంటి మన స్వామి. ఆయన గురించి మనం ఏం చెప్పినా కూడాను ఎలా ఉంటుందయ్యా అంటే ఆశ్చర్యవద్ వదతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి, శృత్వాప్యేనం వేదన చైవ కస్యతే అని చెప్పి భగవద్గీత మనకి స్పష్టంగా చెప్తుంది. ఆయన గురించి నువ్వు విన్నా ఆశ్చర్యమే, ఆయన గురించి చెప్పినా ఆశ్చర్యమే, ఆయన యొక్క లీలల్ని గ్రహించాలి అని అనుకున్నా నీకు అంతుపట్టనటువంటివి అవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి లీల మనం ముందు ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఏ భగవానుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో ఆయన ఇక్కడ చాలా గొప్పగా గంభీరంగా ప్రవహించేటువంటి యమునా నదీ తీరాన, యమునా తీర విహార రసికానని ఈయనకి పేరు. అటువంటి యమునా తీరంలో విహరిస్తున్నటువంటి స్వామి అయినటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన ఎక్కడ జన్మించాడండి? ఆయర్ కులத்தினில் తోన్றுమణి విళక్కై. ఈ పరమాత్మ ఏమాత్రము కూడాను జ్ఞానగంధం లేనటువంటి, కేవలం పశువుల వెనకాల పోవటం మాత్రమే తెలిసినటువంటి పశువుల కాపరుల ఇంట్లో జన్మించాడు ఈయన. వాళ్ళేం గొప్ప పండితులు కాదు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాదు. కానీ అక్కడ ఆవిర్భవించినప్పటికీ ఎలా ఉన్నాడు? ఒక స్వచ్ఛమైనటువంటి మణిదీపంలాగా, ఏ విధమైనటువంటి దోషము అంటనటువంటి వాడు. పరమాత్మ ఎప్పుడు శ్రీవైకుంఠంలో ఉండి పాపం ఆయనకి బోరు కొడుతుందిట. అక్కడ
ఎప్పుడు చూసినా అందరూ మంచివాళ్లే చుట్టూత. వైకుంఠానికి పోయేవాళ్ళు ఎవరు పోతారండి? మహానుభావులు, గొప్ప పుణ్యాత్ములైనటువంటి వాళ్ళే కదా అక్కడికి వెళతారు. సాధారణమైనటువంటి వాళ్ళు పోరు కదా. మనలో కదా అన్ని రకాలైనటువంటి గుణాలు, దోషాలు ఉండేటువంటిది. మరి మన మధ్యకి వస్తే కదా ఆయన గొప్పదనం తెలిసేది. అందరూ మంచివాళ్ళైతే ఈయన ఎవరిని రక్షిస్తాడు? అందరూ మంచివాళ్ళైతే ఎవరిని ఈయన మంచి మార్గంలోకి తీసుకొని రాగలుగుతాడు? ఆయనలో ఉండేటువంటి మంచి గుణాలన్నీ కూడా, గొప్ప గుణాలన్నీ కూడాను బాగా ప్రజ్వరిల్లాలి అనంటే మనలాంటి దోషాలున్న వాళ్ళందరి మధ్యలో ఉంటే, అతి చెడ్డవాడు ఎవడుంటాడో వాడిని గనక బాగా ఉద్ధరిస్తే కదా పరమాత్మ గొప్ప పేరు వస్తుంది. కాబట్టి ఆ పని చేయటం కోసమే ఇక్కడికి దిగొచ్చాట ఆయన. అందుకోసమే ఇక్కడ ఉండేటప్పటికే శ్రీకృష్ణ పరమాత్మ ఒక శుద్ధమైనటువంటి మణిలాగా ఉన్నాడు. మణి విளக்கை தாயைக்குடல் విளக்கும் செய்த దామోదరனை. ఏ తల్లి గర్భానైతే ఆయన జన్మించాడో అలాంటి తల్లికి గొప్ప పేరును తీసుకొచ్చినటువంటి వాడు మన కృష్ణయ్య. నేటికీ కూడా మనం కృష్ణుడంటే ఎవరిని గుర్తు చేసుకుంటున్నాం? ముందు ఆ యశోదమ్మనే కదా. ఆమె ఆనాడు ఈయన్ని రోటికి కట్టివేస్తే కదండి ఆయన నడుం మీద ఒక చిన్న మచ్చ పడింది. అందుకని ఆయన యొక్క పొట్టలో ఓ చిన్న మచ్చ పడింది కాబట్టే ఆయన దామం ఉదరమందు కలిగి. దామం అంటే తామర, తామర అంటే మచ్చ మనకు తెలుసు కదా. అది ఉదరమందు కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన పేరు దామోదరుడు అయ్యింది. ఆయనకి దామోదరుడు అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఎవరి పేరు గుర్తు చేసుకుంటాం మనం? యశోదమ్మ పేరు కదా గుర్తు చేసుకుంటాం. కాబట్టి తాను ఏ తల్లి కడుపునైతే పుట్టాడో ఆ తల్లి యొక్క పేరు నిరంతరము కూడాను ఈ జగత్తులో ఉండేటట్టుగా చేసినటువంటి మహానుభావుడైనటువంటి వాడు. అలాంటి ఆ స్వామికి తూయోమాయ్ వందునా, మనం పరిశుద్ధంగా ఆయన దగ్గరికి వెళుతున్నాం. మానసికమైనటువంటి శుద్ధితో వెళదాం. చక్కని పూలతో పూజ చేద్దాం. భగవానుడికి మనం సమర్పించవలసినటువంటి పూలు ఏమిటి అనంటే మనస్సు అనేటువంటి పుష్పాన్ని నువ్వు సమర్పించమని చెప్పి అంటాడు శంకరాచార్య స్వామి వారు. కాబట్టి ఈ మనోపుష్పాల్ని ఆయనకు సమర్పిద్దాము రండి. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, చక్కగా నోటితో ఆ స్వామి యొక్క నామాన్ని గానం చేద్దాము. మనస్సు నిండా ఆయన్నే స్మరించుకుందాము. దీనివల్ల ఏం జరుగుతుంది? అంతకుముందు జన్మలో చేసినటువంటి పాపాలు, రాబోయేటువంటి జన్మకు ఉండేటువంటి పాపాలు, వీటిని సంచిత పాపములు అంటాము, వాటిని ఆగామి పాపాలని చెప్పి అంటాము. సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఇవన్నీ కూడాను ఒక దూది తీసుకుపోయి అగ్నిలో పడేస్తే ఎంత సులభంగా మాడి మసైపోతుందో అంత సులభంగా మాడి మసైపోయేటట్లుగా చేయగలిగినటువంటి వాడు పరమాత్మ. మధ్యలో అర్థం చేసుకోవాల్సింది ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ప్రారబ్ధ కర్మ మాత్రం నువ్వు అనుభవించాల్సిందే. అంటే కేవలం కృష్ణనామం జపించేశానండి అన్నీ అయిపోయినాయి అంటే కుదరదు. కాబట్టి తప్పు అనేది ఇప్పుడు చేయకుండా ఉంటే అంతకుముందు చేసినటువంటి తప్పులు, రాబోయే జన్మలకు వచ్చేటువంటి తప్పులు, ఇవి అన్నింటినీ కూడాను ముందుగానే భస్మీపటలం చేయగలిగినటువంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మని మనందరం కూడా కలిసి ఆరాధన చేసుకుందాం రండి అని చెప్పి గోదమ్మ మనల్ని ఈరోజు ఆహ్వానించి ముందుకు తీసుకొని పెడుతున్నది. ఆ తల్లితో కలిసి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి.